హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో మారి పోస్టర్ ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను. సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. నేను డిస్క్రిప్షన్లో అన్ని బ్యాక్గ్రౌండ్ లింక్స్ ఇంకా పిఎన్జీ లింక్స్ ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో దీన్ని ఏం చేయాలంటే మనం టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాప్ అయితే చేసుకోవాలి ఫస్ట్. సో క్రాప్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. 3:4 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోండి. సో ఈ విధంగా అనమాట. సో క్రాప్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్ అయితే తీసుకుందాం. ఎందుకంటే మనకి ఫోటో ఎడిట్ చేసిన తర్వాత క్లారిటీ అనేది తగ్గకుండా ఉంటుంది. సో రీసైజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఉన్న నెంబర్ని అరెస్ట్ చేసి 2508 అని ఇవ్వండి. సో ఫోటో అనేది రీసైజ్ అయిపోతుంది కరెక్ట్ సైజులో. సో ఓకే, ఇప్పుడు మనకి ఎడిట్ చేసిన తర్వాత కూడా క్లారిటీ అనేది తగ్గదు. సో సింపుల్గా యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోదాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మన ఫోటో ఏదైతే ఉంటుందో మన మోడల్ ఫోటో అనేది ఈ విధంగా దిగాలన్నమాట. సో పోస్టర్ కోసం మాది అనేది కొంచెం రౌడీ టైప్ కాబట్టి సో ఈ విధంగా అయితే ఫోటో చూస్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఏంటంటే దీన్ని కట్ చేసుకోవాలి. సో కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో సింపుల్గా అవుట్లైన్ అయితే ఈ విధంగా అయితే గీయండి. సో జస్ట్ ఇట్లా అవుట్లైన్ అయితే ఇచ్చేసేయండి మనకి సింపుల్గా. సో పైన యారో మీద క్లిక్ ఇవ్వండి. యారో మీద క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా ఆటోమేటిక్గా ఫోటో అనేది కట్ అయిపోతుంది. సో అక్కడక్కడ కొన్ని అన్సెలెక్టెడ్ ఏరియాని మనం బెస్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ చేసేసుకుందాం. సెలెక్ట్ చేసుకుందాం. సో నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టాను. సో అక్కడక్కడ చిన్న కరెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అదైతే చేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం నేను. చూడండి ఈ విధంగా కొంచెం జాగ్రత్త కట్ చేయండి. సో అవుట్లైన్ మొత్తం. సో కట్ చేసాక సేవ్ ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే మనకి సేవ్ అనేది అయిపోతుంది. సో కట్ అనేది అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనేది. సో దీని ఇప్పుడు సింపుల్గా పెద్దగా చేసుకోండి. ఇలా పెద్దగా చేసుకొని మీరు పెద్దగా చేసుకుని ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మనకి సో సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినాక మనకి ఇలా వస్తుంది. సో సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మనకి నెక్స్ట్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. దీని అయితే నేను ఫ్లిప్ చేసుకుంటాను. నేను రైట్ సైడ్లో పెట్టుకోవాలి కాబట్టి. సో కింద ఫ్లిప్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఫ్లిప్ చేసుకోండి అండ్ రైట్కి ఫ్లిప్ అయిపోతుంది. సో రైట్ సైడ్లో జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. కార్నర్లో సైడ్కి ఇట్లా అడ్జస్ట్ చేసేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి సింపుల్గా. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక మళ్ళీ మనం యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళాక సేమ్ మళ్ళీ ఇంకో రౌడీ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇట్లా అనమాట. సో ఇది పెద్దగా చేసుకోండి. జస్ట్ సింపుల్గా పెద్దగా చేసుకొని ఇట్లా రైట్ సైడ్కి అయితే పెట్టుకోండి. ఈసారి లెఫ్ట్ సైడ్కి పెట్టుకోండి ఇది. సో ఇట్లా సెట్ చేసుకోండి. కరెక్ట్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. సో పెద్దగా చేస్తే చాలు, అదే సెట్ అయిపోతుంది అనమాట. సో రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మళ్ళీ నెక్స్ట్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం మనం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సో యాడ్ ఫోటోలోకి వెళ్దాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మనకి ఇప్పుడు మళ్ళీ షర్ట్ కలర్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుందాం. షర్ట్ పిఎన్జీ అనమాట. సో దీన్ని ఇప్పుడు షర్ట్లో ఎలా చేయాలని నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒపాసిటీ అనేది తగ్గించాలి. ఒపాసిటీ తగ్గించినాక మనకి షర్ట్ మీద కరెక్ట్ మొత్తం మీద కవర్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పెద్దగా చేసుకొని సో సెట్ చేసుకున్నాక మనకి సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి కింద ఇన్వర్ట్ అని క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు జస్ట్ మనం ఫోటో అనేది జూమ్ చేసుకుని షర్ట్ మీద ఇట్లా బ్రష్ చేసుకుంటే సో అది అప్లై అయిపోతుంది అనమాట. సో చూడండి ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చేసుకోండి మీరు. సో ఈ విధంగా బ్రష్ చేసుకోండి అండ్ ఇట్లా షర్ట్ మొత్తానికి. సో నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టాను వీడియో అనేది. సో షర్ట్ మొత్తం మీకు ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో మీ షర్ట్ అనేది ఆ షర్ట్ మీద మొత్తం అనేది ఎరేజ్ అయితే చేసుకోవాలన్నట్టు. సో ఇట్లా అన్నట్టు. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక అప్పుడు ఒపాసిటీ అనేది కొంచెం 90 or 80లో పెట్టుకోండి. సో అడ్జస్ట్ చేసుకోండి. సో షర్ట్ అనేది కొంచెం డార్క్ అవుతుంది. సో రియలిస్టిక్ అయితే మారుతుంది అనమాట. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి ఒకసారి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ వేరేదైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మనకి ఏంటంటే స్పెట్స్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. కూలింగ్ గ్లాసెస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ దీన్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్ చేసుకొని జూమ్ చేసుకొని దీన్ని అన్ని లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా జూమ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సో కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో కరెక్ట్ సెట్ చేసుకున్నాక మనకి ఇట్లా అవుట్లైన్ ఏదైతే ఉందో బ్రష్ ఆప్షన్ క్లిక్ చేసి సో బయటకు వచ్చిన దాన్ని అయితే ఎరేజ్ చేసేసుకోండి హెయిర్ దగ్గర. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సో సెట్ చేసుకున్నాక అప్పుడు నిజంగానే స్పెట్స్ అనేది రియలిస్టిక్ అయితే కనిపిస్తుంది. సో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి యాడ్ ఫోటోకి వెళ్దాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మనకి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చైన్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో
సో చైన్స్ అనేది యాడ్ చేసుకోండి. సో కరెక్ట్ సెట్ చేసుకోండి, కొంచెం అటు ఇటు అంటే డ్రాగ్ అవుతుంది. సో కరెక్ట్గా సెట్ చేసుకున్నాక మనకి ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చినాక మనకి ఏదైతే అవుట్లైన్ వచ్చిందో సేమ్ గోల్డ్ చైన్ అనేది దాన్ని అయితే ఎరేజ్ చేసుకుందాం. సో జూమ్ చేసుకొని ఎరేజ్ మీద క్లిక్ ఇచ్చి సో ఇలా అనమాట. సో స్క్రీన్ మీద ఏదైతే వచ్చిందో సో అట్లా జస్ట్ ఎరేజ్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇస్తే మనకు సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జస్ట్ సగం ఫోటో అయితే రెడీ అయిపోయింది. సో సింపుల్గా మనం యాడ్ ఫోటోలోకి వెళ్దాం. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళినాక మనకి ఏంటంటే సో పిఎన్జీ పీజీఎన్ అయితే యాడ్ చేసుకుందాం. సో పీజీఎన్ సో నేను రైట్ సైడ్లో పెట్టుకుంటాను. ఫ్లిప్ చేసుకుని రైట్ సైడ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇట్లా పెట్టుకోండి. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మనకి అయితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళాక మనకి ఏంటంటే ఇప్పుడు సో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ అయితే వచ్చేసి మనకి సెకండ్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బ్రష్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాక మనకి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక సో ఇప్పుడైతే కింద జస్ట్ ఇట్లా డ్రా చేసుకోండి. సో ఇలా అన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా. సో ఇట్లా డ్రా చేసుకోండి. సో డ్రా చేసేసుకున్నాక సింపుల్గా మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక డిస్కట్ నొక్కండి. డిస్కట్ నొక్కినాక సో మళ్ళీ ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళినాక సో లోగో అనేది యాడ్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ అయితే నేమ్స్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో ఇట్లా యాడ్ చేసుకున్నాక పెద్దగా అంటే అది మొత్తం పెద్దగా అవుతుంది. సో కిందికి జస్ట్ ఇట్లా పెట్టుకోండి అంతే. పెట్టుకున్నాక బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళినాక స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాక స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి బ్యాక్గ్రౌండ్తో మనకి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే కలిసిపోతుంది అనమాట. సో మర్జ్ అవుతుంది. సో సింపుల్గా ఇప్పుడు ఇక్కడ పైన ఇట్లా లైన్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని ఎరేజ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ ఒపాసిటీని అంటే తగ్గించండి. సో ఒపాసిటీ తగ్గియండి, హార్డ్నెస్ని తగ్గించండి. సో జస్ట్ ఇట్లా ఆ లైన్ మీద జస్ట్ ఇట్లా రఫ్ చేసుకోండి, ఎరేజ్ చేసుకోండి, అది కలిసిపోతుంది బ్యాక్గ్రౌండ్తో. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్ యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయినప్పుడు మారి నేమ్ అయితే ఉందో లోగో దాన్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇట్లా నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసి. నేను అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకోండి కరెక్ట్గా. మీరు మిడిల్లో సెట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసినాక మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి సెర్చ్లో బ్లాక్ గ్లో అని టైప్ చేయండి. BLACK బ్లాక్ GLOW గ్లో అండ్ టైప్ చేయగానే మనకి ఫస్ట్ ఇలా వస్తుంది బ్లాక్ కలర్. సో దాన్ని అయితే యాడ్ చేసుకున్నాక మనకి జస్ట్ ఇట్లా పెద్దగా చేసుకున్నాక సింపుల్గా మన నేమ్ ఏదైతే ఉందో మూవీ నేమ్ అయితే ఉందో మన దాని మీద పెట్టుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి డార్క్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి సో నేమ్ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇట్లా పెద్దగా పెట్టుకోండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక మనకి సింపుల్గా మనకి ఫోటో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో సింపుల్గా దీన్ని డ్రా ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసుకొని లైట్ రూమ్ ఓపెన్ చేసుకొని కొంచెం రీటంచింగ్ అనేది ఇద్దాం. సో లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుంటాను. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ని అయితే మనం -40 ఆర్ 30 దగ్గరలో పెట్టుకుందాం. అండ్ హైలైట్స్ కూడా మనకి -30లో పెట్టుకుందాం, 30 ఆర్ 50 దగ్గరలో పెట్టుకుందాం హైలైట్స్ని కూడా. సో షాడోని వచ్చేసి మనకి మైనస్ పెట్టుకుందాం, -10 ఆర్ పెట్టుకుందాం, 10-15 దగ్గరలో. అండ్ బ్లాక్స్ వచ్చేసి కూడా మనకి -10 దగ్గర అలా పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక వైబ్రేషన్ని కొంచెం పెంచుదాం. అండ్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక అండ్ కలర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాక అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి సాచురేషన్ తగ్గించి లూమినేషన్ అయితే కొంచెం పెంచుదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ని సాచురేషన్ కొంచెం పెంచుదాం. సో ఏదైతే నేమ్ లోగో ఉందో అదైతే కొంచెం డార్క్ అవుతుంది, లూమినేషన్ కూడా కొంచెం తగ్గిద్దాం. సో గ్రీన్ ఏం లేదు, పెద్ద మిగతా కలర్స్ అయితే ఏం లేవు కాబట్టి లాస్ట్ పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం కొంచెం. సో సాచురేషన్ కొంచెం పెంచుదాం, లూమినేషన్ తగ్గిద్దాం. సో డన్ ఇచ్చేసాక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి సో టెక్స్చర్ని లైట్గా 4% పెంచుకుందాం. అండ్ క్లారిటీని పెంచుకున్నాక మనకి ఏంటంటే డిఐస్ని కూడా లైట్గా పెంచుదాం, -2 అలా పెట్టుకుందాం. అండ్ వింగ్ టీని కూడా -లో పెట్టుకుందాం, 30లో పెట్టుకుందాం వింగ్ నెటీని. సో డార్క్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట, చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. షార్ప్నెస్ని అయితే కొంచెం పెంచుకుందాం. అండ్ షార్ప్నెస్ని పెంచుకున్నాక అండ్ డీటెయిల్స్ని కొంచెం పెంచుదాం. అండ్ నాయిస్ కలర్ రిడక్షన్ అయితే పెంచుకున్నాక సో ఆల్మోస్ట్ పిక్ అనేది రెడీ అయిపోయింది. సో చూడొచ్చు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి, సేవ్ చేసేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.